ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. అలాగే రైతన్న వాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టి రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి అలాగే బాధ తప్త హృదయంతో చాలామంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణం లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దుబిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు ప్రజల పక్షానే, రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అనిత గారు మాట్లాడాక ఇంక అందరూ పిల్లులే. ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు నిర్వహించిన ప్రసాద్ గారు, వారి సోదరులు అందరికీ ముఖ్యంగా వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక సినిమా పాట ఉంది, నారాయణ రెడ్డి గారు రాసింది, పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టేది ఎందుకో తెలిసేది ఎందరికీ. అది తెలుసుకున్న ప్రసాద్ గారికి, మరి ఆయనకి ఇందాక అనిత గారు చెప్పినట్టు చేయూతను అందిస్తున్న వారి శ్రీమతి గారికి, అందరికీ కూడా వారి సోదరులు. ఎందుకంటే మన జేబులో ఒక 200 రూపాయల కాగితం 200 ఉంటే, ఒకటి కొత్త కాగితం ఒకటి పాత కాగితం ఉంటే, ఒక 100 ఇవ్వాల్సి వస్తే ముందు పాత కాగితం ఇస్తాం. అది హ్యూమన్ సైకాలజీ. మరి ఇవాళ సుమారు 1 కోటి రూపాయలు ఈయన మంచి మంచి కార్యక్రమాలకి, ఇంకా వారు సెలెక్ట్ చేసుకున్న ఆ పర్సన్స్ని కూడా నిజంగా ఏరి కోరి, మామూలుగా ఇలాంటి అవార్డులు చాలామంది ఆ సినిమా వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా సమాజంలో సేవ చేస్తున్న వారిని ఇక్కడ చూసాం ఎంతోమందిని, వారిని ఎంపిక చేసుకొని మరి వారికి అవార్డులు ఇంతమంది మధ్యలో ప్రకటించటం, అలాగే మరి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారిని ఎంకరేజ్ చేస్తూ వారితో అద్భుతమైన నాట్యం మరి డాన్సెస్ చేయించటం, మరి నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మేమా అనే ఆలోచన మాకు కలిగే విధంగా మరి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు నిండు 100 ఏళ్ళు, ఇటువంటి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలి. సమాజానికి భారమైన వాళ్ళు చాలామంది ఉన్నాం, కానీ ఇటువంటి వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఉండాలని, మరింత వైభవంగా జరుపుకోవాలని, కీప్ లవింగ్ మోర్ అని ఇప్పుడు మా అనిత గారు చెప్పింది. వి ఆల్ మస్ట్ కీప్ లవింగ్ మిస్టర్ ప్రసాద్ మోర్ అండ్ మోర్ అని నేను చెప్తూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు అలాగే ప్రతి సంవత్సరం ప్రతిభ గల వారిని ఏ రికమెండేషన్ లేకుండా గుర్తించి వారిని గౌరవించటం అనే ఈ గొప్ప సాంప్రదాయాన్ని వారి కుటుంబం కంటిన్యూస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వటానికి మరి నన్ను
ఇక్కడికి ఆహ్వానించిన కళ్యాణ్ ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్ సార్, గాడ్ విల్ బీ విత్ యూ. దేవుడితో పాటు మనుషులందరూ కూడా మీతో ఉంటారు. తెలంగాణ గవర్నమెంట్స్ రెండు తెలుగు సినిమా పరిశ్రమకి అద్భుతంగా సహకరిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులకి, సినీ ప్రముఖులకి, ముఖ్యంగా 10 మందికి ఉపయోగపడే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తూ, కళామందిర్ వారికి ముఖ్యంగా సార్ ఒక బెస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ బాగా ఎదిగి ఒక మంచి స్టేజ్కి వెళితే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇస్తారు. అలాగే ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా తీస్తే ఒక నేషనల్ అవార్డ్, ఇంకా అవార్డ్స్ ఇస్తారు. అలాగే ఎదిగిన తర్వాత ఇచ్చే ఈ అవార్డులు ఎంత గొప్ప, ఎదగమని ఇస్తున్న ఈ అవార్డు కూడా అంతకన్నా చాలా గొప్పది. అలాగే కేఎల్ఎన్ ప్రసాద్ గారికి, ఈ సంస్థ నడుపుతున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇది తెలియజేయాల్సిన అభినందన తెలియజేయాల్సింది ఏంటంటేనండి, ఒకళ్ళు ముందుకు వెళ్ళాలి అని సాగిస్తున్న ప్రయాణంలో వాళ్ళ భుజం తట్టి ఇంకా ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు ఇస్తున్న ఈ అవార్డు ఇది ఎంతో ఇన్స్పిరేషన్. అంటే దానివల్ల ఇంకొక 10 మంది మంచివాడు తయారవడానికి అవకాశం ఉండే ఈ అవార్డుని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బిజినెస్కే ఈ రోజుల్లో టైం కేటాయించడానికి టైం లేని ఈ రోజుల్లో ఇలా పేదవారికి, మంచివారికి ఇంకొక 10 మంది మంచివాళ్ళు తయారవ్వాలన్న ఒక. అందరికీ నమస్కారం అండి. ముందుగా సీనియర్ హీరో శ్రీ మురళీమోహన్ గారు, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనుకుంటా. మురళీమోహన్ గారి చారిటీ ప్రోగ్రామ్స్ గురించి నాకు బాగా తెలుసు. ఎందరో విద్యార్థులకి అక్షర భిక్ష పెట్టారు ఆయన. ఇలాంటి మంచి ప్రోగ్రాంకి మురళీమోహన్ గారిని పిలవడం నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఇట్. అలాగే ఫైర్ బ్రాండ్ చింతమనేని గారికి, మొన్నటి దాకా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ రేపటి నుంచి డెవలప్మెంట్ ఇవ్వబోతున్న మా రఘురామరాజు గారికి, అలాగే మా ప్రియతమ ఎమ్మెల్యే గంటా గారికి, వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీ పట్ల అమితమైన మక్కువ ఉన్న మనుషులు. అంతేకాదు ఇవాళ వాళ్ళ మంచి మనసు చాటుకొని ఇక్కడికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. నేను చాలా ఫ్యాషన్ పరేడ్ ప్రోగ్రామ్స్ చూశాను, బట్ ఇందాక డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ వీళ్ళు చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ షో అండి. నిజంగా దే నీడ్స్ ఎ లాడ్ ఆఫ్ అప్లాస్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ షో ఎవర్ సీన్. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్కి వెళ్ళడం అలవాటు నాకు, బట్ ఇది చాలా ఎమోషనల్ ఈవెంట్గా మారింది. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కొందరే దాన్ని సద్వినియోగపరుస్తారు. అలాంటి వ్యక్తుల్లో నా మిత్రుడు కళామందిర్ కళ్యాణ్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. కళామందిర్ కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి నా అభినందనలు. అండ్ ఈ ప్రోగ్రాం గురించి 3 రోజులుగా నన్ను కంటిన్యూస్గా నాకు ఫోన్లు చేసి నన్ను ఇక్కడికి రప్పించిన మా బావకి, బిఎస్ రవికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి నేను రాకపోయి ఉంటే చాలా విషయాలు నాకు తెలిసేది కాదు, నేను చాలా విషయాలు మిస్ అయిపోయేవాడిని. సో థ్యాంక్ యూ బాబా. అండ్ ఇది 16వ సంవత్సరం అని తెలిసి